మాజీ మంత్రి పెద్దిరెడ్డి సెక్యూరిటీ తీసివేయబడుతోంది. ఆయన మంత్రి హోదాలో ఉన్నప్పుడు 5+5 సెక్యూరిటీ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు 1+1 ఎమ్మెల్యే హోదాలో ఉన్నారు కాబట్టి అంతే ఇస్తామని ప్రభుత్వం తేల్చి చెప్పింది. అలాగే వాళ్ళ అబ్బాయి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నట్టు మిథున్ రెడ్డికి ఇంతకుముందు అధికార పక్షంలో ఉన్నారు కాబట్టి 4+4 సెక్యూరిటీ ఇచ్చారు. ఇప్పుడు మేబీ పార్లమెంట్ సభ్యుడికి 2+2 ఇస్తారనుకుంటా, అంతే ఇస్తారు. ఈ ఉన్న సెక్యూరిటీని తగ్గించబోతూ ఉన్నారు. నాయకులకి సెక్యూరిటీ లేకపోతే చాలా ప్రమాదం, భయం. ఆ భయమే ఈ వెనకాల ఉన్నప్పుడు చాలా ధైర్యం వచ్చేస్తుంది. ఇప్పుడు పెద్దిరెడ్డికి భయాన్ని పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఈ రోజు వరకు మళ్ళీ తన నియోజకవర్గపు గడప తొక్కలేకపోతున్నారు. మరొక వైపున సెక్యూరిటీ విషయంలో కోర్టులో పిటిషన్లు వేస్తే ఇచ్చింది కరెక్టే, నిబంధనల ప్రకారం ఇచ్చామని రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. మరి ధైర్యం చేసి తన నియోజకవర్గానికి వెళ్ళగలరా లేదా అన్నది ఇప్పుడు తేలాల్సిన అంశం.